ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, సుప్రీమిన్, వేదాంత షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్స్ మోటార్స్, పీజీ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఈ రోజు మార్కెట్ ప్రారంభంలో పడిపోవడానికి రీజన్స్ ఏంటి, మళ్ళీ ఆఫ్టర్నూన్ రికవరీకి రీజన్స్ ఏంటండి? ఓవరాల్ గా చూసుకుంటే మనకి మార్కెట్ మార్నింగ్ ఏం పడలేదండి, కొంచెం డౌన్ లో ఓపెన్ అయింది. డౌన్ లో ఓపెన్ అయిందండి. సో కొద్దిగా ఎద్దబయాల నేపథ్యంలో కొద్దిగా డౌన్ లో ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది పుంజుకుంటా వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 23,000 పైనే మనకి మార్కెట్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. క్లోజింగ్ కూడా చూస్తే మనకి 23,100 పైన క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 22,800 పైన ఉన్నంతసేపు కూడా మనం బుల్లిష్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మార్కెట్ ని. అలాగే 23,900 దాటితే మాత్రం మార్కెట్లు మళ్ళీ ఆల్ట్రా బుల్లిష్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇయర్ మనం న్యూ హైస్ అయితే చూడటానికి ఎక్కువ అవకాశం కుదురుతుందండి. అయితే 23,900 అనేది మనకి నెక్స్ట్ మంత్ లోపల బ్రీచ్ అవ్వాలండి. సో నెక్స్ట్ మంత్ లోపల బ్రీచ్ అయితే మాత్రం ఇయర్ మళ్ళీ కొత్త హైన్ అయితే మనం చూడొచ్చు. ఈ రోజు మార్కెట్ ర్యాలీలో ముఖ్యంగా పాల్గొంది ఏంటంటే ఐటీ సెక్టర్. సో మొన్నటిదాకా ఐటీ సెక్టర్ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి, విపరీతంగా పడిపోయిన ఐటీ సెక్టర్ ఈ రోజు 2.13% పాజిటివ్ లో మనకి మార్కెట్ ని అయితే లీడ్ చేస్తుంది. సో దానికి తోడు రియాలిటీ సెక్టర్ అండి, రియాలిటీ సెక్టర్ కూడా 1.34%. ఈ రెండు సెక్టర్లు ఈ రోజు మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా ఐటీ సెక్టరే మనకి మార్కెట్ ని పైకి తీసుకొచ్చిందండి. సో ఐటీ ఇండెక్స్ కనుక చూసుకుంటే మనం లాస్ట్ టైం కూడా ఏబిఎన్ లోనే మనం చెప్పుకున్నాం, ఐటీ సెక్టర్ దాదాపుగా బాటమ్ అవుట్ అయిపోయింది. ఐటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి అంతకుముందు కార్యక్రమంలో కూడా మనం చెప్పుకున్నాం. సో మనం చెప్పుకున్న తర్వాత నుంచి ఐటీ సెక్టర్ బాగా పెరగడం అయితే స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 30% డౌన్ అయిన ఐటీ సెక్టర్ మళ్ళీ బాటమ్ నుంచి బాగా రికవరీ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ బాటమ్ నుంచి చూసుకుంటే 10% రికవరీ అయితే వచ్చింది. సో ఐటీ స్టాక్స్ లో ఎవరైతే ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయో యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు వెంకట్ గారు? సో నిఫ్టీ వరకు అయితే మనకి సపోర్ట్ వచ్చేసి 22,800 మేజర్ సపోర్ట్ అండి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే. సో 22,800 అనేది బ్రేక్ అవ్వకూడదు. సో 22,800 బ్రేక్ అవనంత వరకు కూడా మనం నిఫ్టీలో బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయొచ్చండి. సో అప్ సైడ్ చూసుకుంటే ఈ వారం వరకు 23,300 అనేది రెసిస్టెన్స్ గా కనిపిస్తుందండి. రైట్, ఈ వీక్ వరకు మాత్రమే. ఓకే, ఫస్ట్ కాలర్ తీసుకుందామండి. వెంకటేశ్వర్లు ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆటోలో వెల్డింగ్ ఉన్నాయి సార్, 1,550 రూపాయలు ఉన్నాయండి. ఆర్ఈసి 380 ఉన్నాయండి. కోల్ ఇండియా 550 ఉన్నాయండి. మరి ఏ రేట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలా? అదర్ ఎంతలో ఉందండి? 1,550 రూపాయలు ఉన్నాయి. ఇది కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా కొద్దిగా నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది, ఒక 5 రూపాయలు నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో అదర్ వెల్డింగ్ కి మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్స్ వచ్చేసి 835 దగ్గర మేజర్ గా సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 960 దాటితే యావరేజ్ చేయండి. అలాగే ఆర్ఈసీ లిమిటెడ్ కూడా మీరు 330 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, కొద్దిగా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే కోల్ ఇండియా కూడా ఉన్నాయన్నారు. సో కోల్ ఇండియా హోల్డ్ చేయొచ్చండి. కోల్ ఇండియా పెరుగుతుందండి, ఇంకా పైకే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి 550 కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్ కోల్ ఇండియాని. రైట్, ఇంకో కాల్ అండి. రాజు గారు లైన్ లో. రాజు గారు నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఒక 4 స్టాక్స్ ప్రశ్న సార్. క్రిజాక్, హెచ్ఈజీ, కుబిడ్, క్యాపిటల్ గ్లోబల్. ఫస్ట్ ఏంటిదండి? కెజాక్ అంటున్నారు. క్రిజాక్ సార్, సిఆర్ఐ, జెడ్డిఎస్సి. సిఆర్ఐ, క్రైజాక్ లిమిటెడ్. ఓకే. రెండోది హెచ్ఈజీ. మూడోది కుపిడ్. నాలుగు వచ్చి క్యాపిటల్ గ్లోబల్ సార్. ఇంకోటి ఉందా నాలుగోది కూడా? అవును సార్, క్యాపిటల్ గ్లోబల్. ఏం గ్లోబల్ అండి? సిజిసిఎల్ సార్.
క్యాప్రీ గ్లోబలా? సిజిసి అంటే అవును సార్. ఓకే ఓకే, ఇవన్నీ ఉన్నాయా, తీసుకోవాలా? సార్ ఫ్రెష్ బై క్రైజాక్ అయితే ఇప్పుడే వద్దండి, బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది. ఇంకా లోవర్ లెవెల్లో మనకి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో 220 రూపాయలు దాటినంత వరకు కూడా క్రైజాక్ లో ప్రస్తుతం ఎంట్రీ అయితే ప్లాన్ చేయొద్దు. అలాగే హెచ్ఈజీ వచ్చేసి 560 దాటినంత వరకు కూడా తీసుకోవద్దండి. 560 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది హెచ్ఈజీలో, 560 దాటితేనే తీసుకోండి. అలాగే క్యూపిడ్ అయితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు క్యూపిడ్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు కొద్దిగా 2% డౌన్ అయినా కూడా మీరు ఎంట్రీ అయితే తీసుకోవచ్చండి క్యూపిడ్ లో. తర్వాత క్యాప్రీ గ్లోబల్ వచ్చేసి మనకి ప్రస్తుతం 169లో ఉందండి. ఇది ప్రస్తుతం కొద్దిగా అవాయిడ్ చేద్దాం సార్. క్యాప్రీ గ్లోబల్ బాగా కన్సల్టేషన్ జోన్ లో కనిపిస్తుంది. సో 169 నుంచి 177 ఈ జోన్ మధ్యలో అంతా కూడా కొంచెం కన్సల్టేషన్ జోన్ కనిపిస్తోంది. ఏదైనా మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే బెటర్ 180 దాటిన తర్వాత, 180 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే క్యాప్రీ గ్లోబల్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. రైట్, ఇంకో కాల్ రండి. నారాయణ గారు ఉన్నారు లైన్ లో. నారాయణ గారు. హలో మేడం, చెప్పండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఫాల్జర్ ఎలక్ట్రానిక్స్ 60% లాస్ లో ఉంది సార్, ఎక్కడ యావరేజ్ చేయాలి? కెరీర్ పాయింట్ కూడా 38% లాస్ లో ఉంది సార్, ఎక్కడ ఎగ్జిట్ అయ్యవచ్చా? ఓకే, ఎంతలో తీసుకున్నారు సాల్జర్? సార్ 1340 తీసుకున్నాను సార్. 1340 తీసుకున్నారు, ప్రస్తుతం 537లో ఉంది. 780 దాటనంత వరకు కూడా అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొద్దండి సాల్జర్ ఎలక్ట్రానిక్స్ లో. 780 దాటినంత వరకు కూడా మనకి సెల్ ఆన్ రైజ్ మోడే ఉంది, పైకి పెరిగినప్పుడల్లా సెల్ చేస్తా ఉన్నారు. ఏదైనా 780 దాటితే, 780 దాటితే మీరు యావరేజ్ చేసుకోండి. కెరీర్ పాయింట్ కూడా మీరు కొద్దిగా హై ప్రైస్ లోనే తీసుకున్నట్లు ఉన్నారు. అయితే లాస్ట్ 4 డేస్ నుంచే కొంచెం పెరుగుతూ ఉంది. ఏదైనా ఇది కూడా అంతేనండి, 220 దాటినంత వరకు కూడా కెరీర్ పాయింట్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనపట్టలేదు. 220 దాటితేనే మీకు అప్సైడ్ మూమెంటం వస్తుందండి. రైట్, మెటల్ స్టాక్స్ గురించి ఏం చెప్తారు సార్? మెటల్స్ ఈ రోజు కూడా బాగా పెరిగినాయండి. వేదాంత కూడా చూసుకుంటే మనం, అంటే మెటల్ స్టాక్స్ దాదాపుగా అన్ని బాగా పెరిగినాయండి. వేదాంత కూడా ఈ రోజు మనకి 3.27% పెరిగిందండి, బాగా పెరిగిందండి. సో అలాగే హిందుస్థాన్ కాపర్ రీసెంట్ గా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి. హిందుస్థాన్ కాపర్ బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి 760 ఆ జోన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందకి 449 అక్కడ వరకు వచ్చిందండి. సో ఇంత బీట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాక్ రీసెంట్ గా మాత్రం బాగా పెరుగుతూ వచ్చిందండి. అంటే లోవర్ లెవెల్ నుంచి కూడా దగ్గర మనకి 14% అయితే హిందుస్థాన్ కాపర్ పెరిగింది. సో మెటల్ స్టాక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. అంటే రీసెంట్ గా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మెటల్ స్టాక్స్ మంచి ర్యాలీ అయితే చూపిస్తున్నాయి. కంటిన్యూ అవుతాయి అండి మెటల్ స్టాక్స్, నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి. రైట్, ఇంకో కాల్ రండి. చెన్నై నుంచి ప్రభా గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హెచ్సిఎల్ టెక్ ప్రెసెంట్ అయితే ఐటీ దాంట్లో పెరిగింది కదా, ఇప్పుడు బై చేయొచ్చా? బయింగ్ ప్రైస్ చెప్పండి హెచ్సిఎల్ టెక్. తర్వాత హెచ్డిఎఫ్సి 755 వస్తుందా సార్? అది బయింగ్ చేద్దాం హోల్డింగ్ పెట్టాను. 765 ఎస్ సార్. అక్కడ పెట్టుకున్నారా 765 దగ్గర ఆర్డర్స్? అవును సార్, అవును సార్. కొద్దిగా బుల్లిష్ గా ఉంది కదండి ఈ రోజు, ఉంచండి. 769.50 కదా, సో రావచ్చు. ఉదయం వచ్చింది, మార్నింగ్ వచ్చింది, కానీ మీరు ఆ టైంలో పెట్టలేదు అనుకుంటా. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోండి కరెంట్ ప్రైస్ లో. ఇప్పుడు కరెంట్ రేట్లు తీసుకోమంటారు సార్? ప్రెసెంట్ రేట్ తీసుకోవచ్చు, పెరుగుతుందండి. ఐటీ సెక్టర్ మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయింది, తీసుకోవచ్చండి, పర్లేదు. రైట్, ఇంకో కాల్ రండి. వైజాగ్ నుంచి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే మేడం. నమస్తే, అడిగింది. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే అండి. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అదే కొద్ది లాస్ లో ఉంది, ఇప్పుడు హోల్డ్ చేయమంటారా, ఏం చేయమంటారు? మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ కొహాన్స్ లైఫ్ సైన్సెస్ అండి, అది కూడా కొద్దిగా బాగా లాస్ లో ఉంది, అది 1000 రూపాయల్లో ఉన్నాయి. అది ఓకే. ఒకటి సువెన్ లైఫ్ సైన్సెస్. సువెన్ ఎంత సువెన్ 250 అండి. 250. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయండి సార్. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి. ఇప్పుడే అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. కొహాన్స్ మాత్రం పైకి వచ్చే ఛాన్సెస్ చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాయండి. అంటే ఇప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు, టైం అయితే పడుతుంది. ఏదైనా మీరు యావరేజ్లు కూడా ఈ ప్రైజుల్లో ఏమి యావరేజ్లు చేయొద్దు. యావరేజ్ చేయాలన్నా కూడా కొంచెం మనకి అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అవ్వాలి. ఏదైనా 400 క్రాస్ అయిన తర్వాత మాత్రమే యావరేజ్ ప్లాన్ చేయండి కొహాన్స్ లో.
సువెన్ లైఫ్ సైన్సెస్ అయితే కొద్దిగా మీ ప్రైస్ దగ్గరే ఉందనుకోవచ్చు, ఎందుకంటే మీరు 200 దగ్గర అక్కడ తీసుకున్నా అన్నారు. 165.55. సువెన్ లో కూడా మనకి 180 రూపాయలు దాటితేనే అప్సైడ్ మొమెంటం స్టార్ట్ అవుతుందండి. 180 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది. సో 180 దాటిన తర్వాతే మనకి సువెన్ లో పైకి పెరగడానికి ఛాన్స్ ఉంది. మీరు యావరేజ్ కూడా 180 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోండి. ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి, ఎందుకంటే కొంచెం సెల్ అండ్ రైజ్ కనిపిస్తుంది. రైట్. ఇంకో కాలర్ అండి, సాయి ప్రసాద్ గారు ఉన్నారు. సాయి ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. ఇది డిక్సన్ టెక్నాలజీస్ 1500 లో ఉన్నాయి, అది కంటిన్యూ చేయమంటారా లేకపోతే సజెషన్ ఇస్తారా? ఎంతలో ఉన్నాయండి ఏం సార్? డిక్సన్ ఎంతలో ఉంటున్నారు? 11,500 అండి. 11,500. డిక్సన్ టెక్నాలజీస్ 10,720, 10,720 దాటితేనే పైకి వస్తుందండి. సో 10,720 దాటినంత వరకు కూడా కింద కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ రోజు కూడా 10,000 దగ్గరే అటు ఇటుగా మనకి ఆసిలేట్ అవుతుంది. కొద్దిగా పెరిగిందిలేండి, ఒక 83 రూపాయలు పెరిగింది అనుకోండి. బట్ మీరు 10,720 దాటితే మళ్ళీ కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, వస్తుంది, టైం పడుతుంది కొద్దిగా. రైట్. ఇంకా కాలర్స్ తో ఇంకో కాలర్ ఉన్నారు సార్, ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్తే వెంకట గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులకు వచ్చారు. సార్ ఒకటి డివిస్ ల్యాబ్ ఒకటి అంబర్ ఎంటర్ప్రైజ్ షార్ట్ టర్మ్ కు ఎంటర్ కావచ్చు. షార్ట్ టర్మ్ అంటే 1 year. 1 year అయితే ఒక 10-15% ప్రాఫిట్ చాలు. 1 year 10 to 15 సరిపోతుందా? సరిపోతుంది సార్. సరిపోతుంది. పర్లేదు. అంబర్ అయితే దివీస్ ల్యాబ్ అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, పర్లేదు. మనకి 5,700 పైన ఉన్నంత సేపు కూడా దివీస్ ల్యాబ్ బుల్లిష్ టెరిటరీలోనే ఉందనుకోవచ్చు. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. అంబర్ ఇప్పుడు వద్దు సార్, ఒకవేళ తీసుకుందాం అంటే కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతుంది. తీసుకుంటే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. అలాగే 6,850 దాటితే మాత్రం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పెరుగుతుందండి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అంబర్ ఎంటర్ప్రైజ్ అయితే బుల్లిష్ జోన్ లోనే ఉంది, కానీ కొంచెం రిస్కీ ట్రేడ్ ఇది, అందుకని కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ ఇక్కడ ఎంట్రీ అవ్వండి. రైట్. ఇంకో కాలర్ అండి, చెన్నై నుంచి లక్ష్మి గారు ఉన్నారు లైన్ లో. లక్ష్మి గారు. లక్ష్మి గారు. క్వాలిటీ. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. ఓకే అండి, నా దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లో దాని రేంజెస్ చెప్పగలరండి? ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్? దేంట్లో ఉన్నాయి? శ్రీరామ్ ఫైనాన్స్ నా దగ్గర 870 కొన్నానండి. హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది మేడం. 870 తీసుకున్నారు కదా, ప్రాఫిట్ లోనే ఉన్నారు. హోల్డ్ చేయండి, పెరుగుతుంది. ఇప్పుడేం ఎగ్జిట్ అవ్వదు, మళ్ళీ ఇది 1100 మార్క్ అయితే క్రాస్ చేస్తుంది. హోల్డ్ చేయండి. బజాజ్ ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 975 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. రైట్ అండి. రైట్. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అవి ఎందుకు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయంటే ఏమంటారు? మిడ్ క్యాప్స్ మంచి ర్యాలీ ఇచ్చినాయండి. 2023, 22, 24 వరకు కూడా మంచి ర్యాలీ ఇచ్చినాయి. తర్వాత 2025కి వచ్చేసరికి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోకి వెళ్ళిపోయినాయండి. కరెక్ట్గా చెప్పాలంటే 2024 సెప్టెంబర్, అక్టోబర్ దగ్గర నుంచి మనం గమనిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయాయి. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేసారు. దాని తర్వాత అంతా లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. సో 2025 క్లియర్ విన్నర్ లార్జ్ క్యాప్సే. దాని తర్వాత కొంచెం సెకండ్ హాఫ్ నుంచి మాత్రమే కొద్దిగా మిడ్ క్యాప్స్ మొమెంటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్మాల్ క్యాప్స్ కి మొమెంటం స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి నుంచి కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొంత స్మాల్ క్యాప్స్ మీద పెట్టుకోవచ్చు, తర్వాత కొత్త మిడ్ క్యాప్స్ లో పెట్టుకోవచ్చు అండి. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇప్పుడు మళ్ళీ ఈ ఏప్రిల్ తర్వాత నుంచి కూడా మొమెంటం మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. ఏం లేదు మేడం, 3 years మంచి ర్యాలీ ఇచ్చింది, మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం అట్లా స్తబ్దుగా ఉంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఇదంతా సైక్లికల్ నేచర్, కామన్, ఇది జనరల్ గా జరిగేది. రైట్. ఇంకో కాల్ రండి, చక్రి గారు ఉన్నారు లైన్ లో. చక్రి గారు. నమస్తే సార్, వెంకట గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరెంట్ మార్కెట్ కరెంట్ రేట్ కి తీసుకున్నారంటున్నారు స్టేట్ బ్యాంక్. సార్ ఎస్బీఐ కరెంట్ రేట్ లో తీసుకుంటే హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. 1500 వరకు వెళ్తుందండి, అప్పటి వరకు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ అండి.
రైట్, అయితే మార్కెట్ కి ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఉందంటారా వెంకట్ గారు? నా అంచనా ప్రకారం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. మన ఛానల్ కూడా చెప్పుకున్నాం, మార్చి 20వ తారీఖు ప్లస్ ఆర్ మైనస్ 5 రోజులు అని చెప్పాను, మార్చి 20వ తారీఖు రాకముందే. దాని తర్వాత నుంచి మార్కెట్లు అయితే బౌన్స్ బ్యాక్ అవుతాయి, అక్కడి నుంచి మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం. అయితే మార్చి 25 ప్లస్ ఆర్ మైనస్ అంటే మార్చి 25 అనుకోవచ్చు. అక్కడి నుంచి కాకుండా కొద్దిగా టైం తీసుకుని ఒక 5 రోజుల తర్వాత నుంచి మార్కెట్లు అయితే బౌన్స్ బ్యాక్ అయినాయి, ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతాయండి. సో ఇలాంటి కరెక్షన్ లో ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఒక 15.5% కరెక్షన్ జరిగింది. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటేనండి ఒక 7%, 8%, 10% అట్లా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కరెక్షన్ జరగడం వల్ల ప్యానిక్ అయ్యారు, అందులోనూ కొత్త ఇన్వెస్టర్లు కొద్దిగా ప్యానిక్ అయ్యారండి, అంతకుమించి ఏమీ లేదు. ఈ కరెక్షన్ జనరల్ గా ఎవ్రీ ఇయర్ జరిగే కరెక్షన్ అండి. రైట్, ఇంకో కాలర్ అండి మధు గారు ఉన్నారు లైన్ లో. మధు గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సార్ అండ్ M&M ఈ రెండింటిలో 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇది రైట్ టైమా? ఎందుకు అంత ఎక్కువ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మార్కెట్ బాగా పడింది కదా సార్. ఓకే, మీరు అంటే అంత ఎక్కువ క్వాంటిటీ ఒకటే సెక్టార్ లో మళ్ళీ 2 స్టాకుల మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. డైవర్సిఫికేషన్ ఇంకా 2-3 కంపెనీలు ఉండే వాటిల్లో ఇంకా 70 lakhs దాకా ఉండాలి. ఓకే, ఈ వేరే కమర్షియల్ వెహికల్స్ బాగుంటుందని. బాగుంటుంది. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ అయితే డెఫినెట్ గా బాగుంటుంది, అండ్ M&M కూడా బాగానే ఉంది. కాకపోతే అంతంత క్వాంటిటీ అంతంత అమౌంట్లు ఇప్పుడే పెట్టొద్దండి, కొంచెం క్వాంటిటీస్ తగ్గించండి. పైగా 2 ఒకటే సెగ్మెంట్ నుంచి తీసుకుంటున్నారు, ఆటో సెక్టర్ నుంచే తీసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం డైవర్సిఫికేషన్ చేయండి, వేరే సెక్టర్ లో కూడా కొంత అమౌంట్ పెట్టేటట్లుగా ప్లాన్ చేయండి. రైట్, రీటైల్ అయితే తీసుకోవచ్చండి 2. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఎంట్రీ తీసుకోవచ్చు అంటారా వెంకట్ గారు? తీసుకోవచ్చండి, ఈ మంత్ నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ నెలలో మనకి ప్రతి కంపెనీ కూడా ఇయర్లీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తుంది. సో ఇయర్లీ రిజల్ట్స్ బేస్ చేసుకుని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం బెటర్ ఆలోచన అండి. ఎందుకంటే రిజల్ట్స్ బెటర్ గా ఉన్నాయి అనుకోండి, అలాంటి కంపెనీస్ బాటమ్ అవుట్ అయిపోయిన కంపెనీస్, రిజల్ట్స్ బెటర్ గా ఇచ్చిన కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తొందరగా మనం ప్రాఫిట్ లోకి, మన పోర్ట్ఫోలియో ప్రాఫిట్ లోకి రావడానికి ఆస్కారం ఉంటుందండి. రైట్, అరుణ గారు ఉన్నారండి లైన్ లో. అరుణ గారు నమస్తే మ్యామ్. నమస్తే సార్. నేను ఫ్రెష్ గా కొన్ని షేర్లు తీసుకోవాలనుకుంటున్నానండి. అందులో క్వాలిటీ పవర్ ఒకటండి. ఓకే, హలో చెప్పండి. చెప్పండి. క్వాలిటీ పవర్ అండి అండ్ హిందుస్థాన్ కాపర్, GMR ఎయిర్పోర్ట్ ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? హిందుస్థాన్ కాపర్, క్వాలిటీ పవర్ అండ్ GMR ఎయిర్పోర్ట్స్ అండి. ఓకే, సో ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 year. క్యూ పవర్ అయితే ఇప్పుడే వద్దండి, 930 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ జోన్ అంతా కూడా బాగా కన్సాలిడేషన్ జోన్. 2025 నవంబర్ నుంచి కూడా 930 మార్క్ అయితే క్రాస్ చేయలేకపోయింది. 930 క్రాస్ అయిన తర్వాత మాత్రమే క్యూ పవర్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. హిందూ కాపర్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి, 506.85 ఉంది మనం మాట్లాడుకునే టైంకి ప్రైస్. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే GMR ఎయిర్పోర్ట్స్ కూడా అడిగారు. GMR ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ప్రస్తుతం 90 రూపాయలు ట్రేడ్ అవుతుందండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇక్కడ GMR ఎయిర్పోర్ట్స్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒక 5% పెరిగిన తర్వాత క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. రైట్, ఇంకో కాల్ రండి. రామచంద్రరావు గారు ఉన్నారు లైన్ లో. రామచంద్రరావు గారు అమ్మా అడగండి మీ డౌట్ ఏంటో. హలో, నమస్కారం అండి. ఈ IOC షేర్స్ ఎట్లా ఉంటాయండి? ఇండియన్ కార్పొరేట్ షేర్ తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి, తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రైస్ లో వద్దండి, కొద్దిగా పెరిగిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. 145 దాటిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 134లో ఉంది, 145 దాటిన తర్వాత తీసుకోవచ్చు. అంటే కొనడానికి ప్రయత్నం చేస్తాను, అందుకని కొనాలని. నేను చెప్పేది అదేనండి, ఇప్పుడు కొనొద్దు, 145 దాటిన తర్వాత తీసుకోండి అని అంటున్నాను. ఇప్పుడున్న ప్రైస్ లో వద్దు, కొద్దిగా పెరిగిన తర్వాత తీసుకుందాం. ఎందుకంటే కొంచెం ఇంకా బేరిష్నెస్ అనేది పోలేదు, ఇది బేరిష్నెస్ ఇలాగే కంటిన్యూ అవుతుందా పెరుగుతుందా అనేది మనకి తెలియదు. 145 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటే కొంచెం సేఫ్ సైడ్ గా ఉంటుంది. రైట్, రైట్. ఇంకో కాల్ రండి. వాసు గారు ఉన్నారు లైన్ లో. వాసు గారు. మేడం, నా దగ్గర రామ్కి ఇన్ఫామ్ ఉన్నారండి 650 రూపీస్ లో. ఓకే, ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 475 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ప్రస్తుతం 469లో ఉంది, 475 దాటిన తర్వాత కొంత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు.
అలాగే 520 దాటితే ఇంకొంచెం యావరేజ్ చేయండి. రెండో పార్ట్లుగా యావరేజ్ చేయండి. 470 దగ్గర ఒకటి, 520 దగ్గర ఒకటి. రైట్ అండి. రైట్, ఇందాక మీరు ఐటీ సెక్టర్ అండ్ రియాలిటీ సెక్టర్ గెయిన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఏ సెక్టర్స్ పడిపోయాయి సార్? పడిపోవడానికి దాదాపు పడిపోవటం అంటే కొంచెం మిగతా అన్ని నెగిటివ్ లో అయితే ట్రేడ్ అవుతున్నాయండి మిగతా సెక్టర్స్ అన్ని కూడా. సో మిగతా సెక్టర్ లో ఆటో సెక్టర్ ఒకటి చెప్పుకోవచ్చు అండి. ఆటో సెక్టర్ మొన్నటిదాకా బాగానే బుల్లిష్ గా అనిపించింది, కానీ ప్రస్తుతం కొంచెం స్లైట్ నెగిటివ్ లో ఉంది. బాగా కాదు కానీ కొంచెం స్లైట్ నెగిటివ్. మెయిన్ గా ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ 1% నెగిటివ్ లో ఉందండి. ఎక్కువ నెగిటివ్ ఉన్న సెక్టర్ లో మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే పిఎస్యు బ్యాంకు 1% నెగిటివ్ లో ఉంది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ కాకుండా ఎన్బిఎఫ్సిస్ ఇవి కొద్దిగా 0.2% నెగిటివ్ లో ఉన్నాయండి. సో మెయిన్ గా ఇవి నెగిటివ్ గా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా అన్ని కూడా ఎంతో కొంత లైట్ పాజిటివ్ అయితే ఉంది. రైట్. అలాగే హౌ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్ సార్? సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్కి వచ్చేసిందండి. సో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ తక్కువ రేంజ్ లోనే కదలాడుతుందండి. ప్రస్తుతం గోల్డ్ కనుక చూసుకుంటే 1,30,000 నుంచి 1,60,000 మధ్య, ఒక 30,000కి అప్ అండ్ డౌన్. ఈ అప్ అండ్ డౌన్ మధ్యలో మనకి గోల్డ్ ఆసిలేట్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 6 months కోసం చెప్తున్నా నేను. అలాగే సిల్వర్ కూడానండి దగ్గర దగ్గర 1,80,000 నుంచి 280 మధ్యలో, ఆల్మోస్ట్ 3 అనుకోండి. 1,80,000 దగ్గర నుంచి 3 లక్షల మధ్యలోనే ఆసిలేట్ అవుతుందండి. అంటే పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కింద చేసుకోవచ్చు. కిందకు వచ్చినప్పుడు బై చేయండి, పైకి వెళ్ళగానే అమ్మేయండి. ఈ విధంగా జరుగుతుందండి. కొన్నాళ్ళు అయితే అంటే ఈ సంవత్సరం ఇలాగే స్తబ్దుగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొమెంటం స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో 6 months వరకు ఇలాగే ఉంటుంది అంటారు మీరు? ఎస్ మేడం, ఇంకో 6 months వరకు మనకి కన్సాలిడేషన్ జోన్ లోనే ఉంటుంది. హౌ అబౌట్ ఫార్మా సెక్టర్ అండి? ఫార్మా సెక్టర్ మీద నిన్న ఒక న్యూస్ వచ్చిందండి. అంటే లాస్ట్ 2 days లో ఒక న్యూస్ అయితే వచ్చింది. ట్రంప్ గారు ఫార్మా సెక్టర్ కి సంబంధించి టారిఫ్లు అయితే విధిస్తామని చెప్పారు. అయితే మన ఇండియాకి సంబంధించి మేజర్ కంపెనీలు అయితే ఎఫెక్ట్ ఏం లేదండి. మేజర్ గా మనం జనరిక్ డ్రగ్స్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో జనరిక్ డ్రగ్స్ మీద ఎక్కువగా టారిఫ్లు అయితే ఏం విధించట్లేదు జనరిక్స్ మీద. కాబట్టి ఫార్మా సెక్టర్ ప్రస్తుతం కొంచెం ఆచి చూసి వేసే ధోరణిలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన జనరిక్ డ్రగ్స్ మీద కూడా ఈ టారిఫ్లు విధిస్తారా లేకపోతే కేవలం ఇక్కడతో ఆపేస్తారా అనేది తెలియట్లేదు. కాబట్టి కొంచెం అయితే ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. అందులో ఫార్మా సెక్టర్ కి సంబంధించి న్యూస్ లో మనకి చూసుకుంటే అరవిందో ఫార్మా కూడా బైబ్యాక్ అయితే ఆఫర్ చేసింది. సో ఆ స్టాక్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. 800 కోట్ల రూపాయలతో బైబ్యాక్ అయితే ఆఫర్ చేశారండి. ఏప్రిల్ 17వ తారీఖున రికార్డ్ డేట్ కింద పెట్టారు. సో ప్రస్తుతం ఉన్న షేర్ కన్నా కూడా కొంచెం హై ప్రైస్ లో, అంటే 1,475 రూపాయల్లో షేర్ ని బైబ్యాక్ చేద్దామని చూస్తున్నారండి. ఇదొకటి మన న్యూస్ అండి. కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు లైన్ లో. వెంకటేశ్వరరావు గారు, వెంకటేష్ గారు. హలో హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. చెప్పండి. హలో నమస్తే, హలో. చెప్పండి. నా దగ్గర 3 షేర్లు ఉన్నాయండి. హలో చెప్పండి సార్, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. చెప్పండి. డీమర్జర్ అయిన తర్వాత ఆర్ఎస్సి ఫార్మా, ఎన్ఐఐటి, ఎంటీఎస్ ఇవి నా దగ్గర ఉన్నవి. లాభంలో ఉన్నవి ఉంచుకోమంటారా? మంచి స్టాక్ ఏనా అని. సుమిత్ర గారు, నాకు వాయిస్ క్లారిటీ లేదండి. ఆర్సీ ఫార్మా గురించి అడుగుతున్నారు. ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయట. ఓకే, ఏంటిదండి స్టాక్? ఆర్సీ ఫార్మా అన్నారు. ఆర్సీ ఫార్మా. వెంకటేష్ గారు. అవును, ఆర్సీ ఫార్మా, ఎన్ఐఐటి, ఎంటీఎస్. ఎన్ఐఐటి, ఎంసీఎక్స్. ఎంటీఎస్ ఇవి ఉన్నావు నా దగ్గర. ఓకే, ఇవి ఉంచుకోమంటారా? లాభంలో ఉన్నాను. ఉంచండి పర్వాలేదు. లాభంలో ఉంటే ఉంచండి సార్, పర్వాలేదండి. మీరు చెప్పిన 3 కూడా ఉంచవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హోల్డ్ చేయండి. 3 ఎన్ఐఐటి అలాగే ఎంసీఎస్ 3 ఉంచుకోమంటారా? ఎంసీఎక్స్ కూడా అండి. ఎస్ అండి, ఉంచుకోవచ్చు అండి. రైట్. ఇన్వెస్టర్స్కే కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే కొత్తగా మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు అయితే మాత్రం ఈ మంత్ లో రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి, కంపెనీ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేసి ఏ కంపెనీ రిజల్ట్స్ అయితే బెటర్ గా ఉన్నాయో చూసుకుని, అంటే క్వార్టర్ పెరగాలి, ఇయర్ ఆన్ ఇయర్ కూడా పాజిటివ్ గా ఉండాలి, అప్పులు ఉండకూడదు, అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకుని బాటమ్ లో మనకి ప్రస్తుతం అయితే ప్రైజులు ఆల్మోస్ట్ అన్ని కూడా బాటమ్ లోనే ఉన్నాయి కాబట్టి అలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. మార్కెట్ పై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.